వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం శ్రీ సూర్య దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సామూహికంగా పరమాన్నం వండి భక్తి శ్రద్దలతో స్వామికి నివేదించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేపట్టారు. రథసప్తమి వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చారిత్రక విశిష్టత కలిగిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రథసప్తమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులుగా చాలా బాగుందండి, విశేషంగా అంటున్నారు, చాలా వస్తున్నారండి. ఆదిత్యవరం జరుగుతుందండి, తర్వాత ఆదిపాలన జరుగుతోంది. రోజు సూర్య నమస్కారం ప్రారంభిస్తాం, ఇప్పుడు అది కూడా జరుగుతుంది. నా పేరు దుర్గా ప్రసాద్, మాది గోకవరం. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈ చాలా సంవత్సరాల నుంచి పూర్వం నుంచి గుడి ఉంది. ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. రథసప్తమికి కార్యక్రమాలు రోజు కూడా నిత్యం 5 రోజులు కార్యక్రమాలు. ఇవాళ 3వ రోజుగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, ఆదిత్య పారాయణం, సూర్య నమస్కారాలు అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా గ్రామస్తుల సహకారంతో అందరితో కూడా ఇక్కడ నిత్యం జరుగుతుంది. అలాగే 10 గంటల నుంచి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ భోజనాలు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు చాలా మంది భక్తులు. చాలా జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఉదయమే వెళ్ళిపోతారు. కొంతమంది చాలా పొద్దున్నే వచ్చి విజయవాడ నుంచి, ఏలూరు నుంచి చుట్టుపక్కల కూడా రావడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకోండి. స్వామివారు కోరిన కోరికలు తీర్చే స్వామి అండి. ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తున్నారు. చాలా మంది బ్రాహ్మణుల గురించి, ఆదిత్యుడి గురించి పూజా కార్యక్రమం ఉంటే వచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా స్వామిని దర్శించుకుంటుంటారు. ఇక్కడ చాలా ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి స్వామి. అన్ని సౌకర్యాలు ఆ స్వామి వారి మనకందరికీ సమకూరుస్తున్నారు. పురాతన ఆలయం, అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయండి. ఈరోజు రథసప్తమి సందర్భంగా వచ్చిన ఆలయం వద్ద స్వామివారికి నైవేద్య నిమిత్తం క్షీరాన్నం కూడా తయారు చేయడం జరుగుతుందండి. గోక్షీరక్షణం భక్తులు అందరూ కూడా పాలు తీసుకొస్తారు. పాలు, పంచదార, బియ్యం అన్ని కూడా తీసుకొస్తారండి. అన్నిటితో భక్తులే స్వయంగా ఎవరు కావాలే వచ్చి తయారు చేసి స్వామివారికి సమర్పిస్తుంటారు. తర్వాత భక్తులందరికీ కూడా సమర్పిస్తారు. నెల్లూరు జిల్లా గూడూరులో గత రాత్రి గుర్తు తెలియని దొంగలు ఆయుధాలతో తూర్పు వీధి, పూలతోట తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు బయటకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా గూడూరు రూరల్, పట్టణ సీఐలు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందవద్దని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తామని, పాత నేరస్తుల వివరాలు కూడా చూస్తున్నామని తెలియజేశారు. ప్రతిరోజు ఓ ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాత్రి గస్తీ నిర్వహిస్తామని, ప్రజలు భయపడవద్దని పేర్కొన్నారు. వచ్చి నలుగురు ఒకరి నడుస్తూ తూర్పు వీధిలో ఉన్న ఇంటికి గేటుకి తాళం వేసుకున్న ఇళ్ళను టార్గెట్గా చేస్తూ తాళాలను బ్రేక్ చేసి ప్రయత్నం చేయడము, ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. సుమారు 3 ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు. రాత్రి పూట ఈ నైట్ టైం గూడూరు జంక్షన్ బేస్ చేసుకొని, హైవేని బేస్ చేసుకొని ఈ బయట నుంచి వచ్చిన ప్రాంతం వాళ్ళు సంచారం ఎక్కువగా ఉందని ఈరోజు వార్తల్లో భయభ్రాంతులకి గురవుతూ ఉన్నది. దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకోవడం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ వాళ్ళని కూడాను రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గూడూరు టౌన్లో కూడా గస్తీని పెంచడం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ స్థాయిలో సబ్ డివిజన్ నైట్ రౌండ్స్, ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక నైట్ రౌండ్స్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది.
టౌన్ 1 టౌన్ పరిధిలోనూ 2 టౌన్ పరిధిలోనూ మీటింగ్ జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న బందోబస్తు కారణం వల్ల ఓన్లీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మూవ్మెంట్ మాత్రమే జరిగింది. అటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రతి గొంతులో మన గూడూరులో కొంచెం వెహికల్ మూవ్మెంట్ ఒకటే చేస్తుంటాం, 4 వీలర్ మూవ్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రతి గొంతులోకి వెళ్ళకుండా మెయిన్ రోడ్లను అవుట్కట్స్ కవర్ చేయడం జరుగుతుంది. రాత్రి అనుకోని విధంగా ఈ 4 వ్యక్తులు నడుచుకుంటూ ఈ తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడము, ఆ తాళం బ్రేక్ చేయడము జరిగింది. ఒక ఇంట్లో మాత్రము వస్తువులు పోయి వాటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెగ్యులర్గా జరుగుతున్న విధంగానే నైట్ గస్తీని పెంచడం జరుగుతుంది. వీటి గురించి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్ యూనిట్ కూడా పిలవడం జరిగింది. దానికి సంబంధించి అఫెన్స్ జరిగిన ప్రతి ఇంటి దగ్గర నుంచి వేలు నుంచి సేకరించడం జరిగింది. వీటిని పట్టుకుంటామని చెప్పేసి ధైర్యంగా చెప్తూ గూడూరు ప్రజలకు ఒకటే మేము చేస్తున్నాము. ఎవరైనా కానీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వారి గేటుకు వేసిన తాళం కానీ ఇంటికి వేసిన తాళం కానీ బయటికి కనిపించే విధంగా ఉంచొద్దు. ఇది పదే ప్రతిసారి చెప్తున్నాము. ఆ తాళం బయటికి కనిపించేలాగా ఉంటే ఈ ఇంట్లో ఎవరూ లేదు అనే విధంగా ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా దయచేసి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి బయటికి వెళ్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడము, అలాగే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లో పెట్టుకునే విధానంగా ఉండాలని చెప్పేసి చాలాసార్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి సూచనలు పాటించండి. అలాగే ఈ గస్తీని ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి పోలీసు క్యాటరింగ్ బిల్లుల చెక్ ఇచ్చేందుకు 3 లక్షల లంచం తీసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నరసారావుపేట కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నరసారావుపేట పట్టణం రామిరెడ్డిపేటకు చెందిన కరీముల్లా సాగరమాత క్యాటరింగ్ సర్వీస్ నడుపుతున్నారు. 2023లో మార్చర్లో జరిగిన వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు మాజీ సీఎం జగన్ భారీ సభ ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన ప్రజలకు 41,500 భోజనం ప్యాకెట్లు సాగరమాత క్యాటరింగ్ తరపున సరఫరా చేశారు. అందుకు బిల్లులు 36 లక్షలు అయ్యాయి. ఇందులో 10 లక్షలు ముందుగా చెల్లింపులు జరిగిపోయాయి. మిగిలిన బిల్లు 26 లక్షలు చెక్కు ఇచ్చేందుకు 3 లక్షల లంచం డీఆర్ఓ డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, సబ్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే నిరుద్యోగుల కష్టం ప్రధాని మోదీకి బాగా తెలుసని, అందుకే ఎలాంటి పైరవీలు లంచాలకు తావు లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారం లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 18వ రోజ్గార్ మేళాలో భాగంగా హైదరాబాద్ హకీంపేటలోని సిఐఎస్ఎఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో 61 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 61,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గత 3 ఏళ్లలో 11 లక్షల పోస్టులు భర్తీ చేసిన ఘనత మోదీదేనని కొనియాడారు. ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదు, బాధ్యత అని గుర్తుంచుకోవాలని, యూనియన్ల మాట విని సమ్మెలు చేస్తే నష్టపోతారని కొత్త ఉద్యోగులను బండి సంజయ్ హెచ్చరించారు. గారి యొక్క సహస్థాల మీదుగా 18వ రోజ్గార్ మేళా సందర్భంగా దేశంలోని 61,000 మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ నియామకపు ఉత్తర్వులు
ఇస్తున్న ఒక గొప్ప రోజు, గొప్ప దినం ఈ రోజు. నిన్న వసంత పంచమి అయిపోయింది. ఇవాళ ఈ యువతలో కూడా ఇలా కొత్త జీవితం ప్రారంభించారు. కానీ ఇది 2022 నుంచి ప్రారంభించినటువంటి రోజ్గార్ మేళా ఈ రోజు వరకు 18వ రోజ్గార్ మేళాను పూర్తిగా విజయవంతంగా ఇలా పూర్తి చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే 11 లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా దేశంలో యువతకు ఇటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, నెక్స్ట్ జరుగుతున్నటువంటి జరిగే అవకాశం కూడా లేదు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైరేవులు లేకుండా, లీకేజీలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్దతతోని ఇవాళ దేశంలోని యువతకు 11 లక్షల మందికి యువతకు పైగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇక్కడ నేను గాని ఇలా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారిని ఇద్దరం పాల్గొని ఇవాళ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నది. ఇవాళ కష్టపడి చదువుకునే యువతకు ఒక విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఇక్కడ జరిగిన వేదిక ఏదో ఈవెంట్ కోసమో ఇప్పుడు ఫోటో సెషన్ కోసమో కాదు. ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి యువతకు ఒక భరోసా, ఒక ఆత్మ విశ్వాసం, ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగాలు పొందిన యువత అందరూ కూడా వారిని కష్టపడి పోషించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడుస్తుందని చెప్పి విమర్శలు చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాని ఇది చెంపపెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీతమ్మధార సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి డీబీవీ స్వామి. హాస్టల్లో మెను వివరాలు, వసతులు, సమస్యలపై ఆరా. విజయనగరం కలెక్టరేట్లో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం 2000 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. 2 ఏళ్లుగా అక్రమ కేటాయింపులతో కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రభుత్వ భూమిని హారతి కర్పూరంలా కరిగిస్తుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపణ. గత 3 ఏళ్లలో 11 లక్షల పోస్టులు భర్తీ చేసిన ఘనత మోదీదేనని కొనియాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉద్యోగం అంటే బాధ్యతని గుర్తుంచుకోవాలని సూచన. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.